మిగతా అప్డేట్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. లెక్కలతో మీ బండారం బయట పెడతానని, లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఛాలెంజ్ చేస్తే నిలబడే దమ్ముండాలని అన్నారు కేటీఆర్. ఒక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను, నేను ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. బెస్ వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని కనుక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు, పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటికి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుతప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతులు రాజు చేసుకుని ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరైన పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ